మనం ఈరోజు పీయూష గ్రంథి గురించి ఈరోజు చదువుకోబోతున్నాం. పీయూష గ్రంథినే పిట్యూటరీ గ్రంథి అని కూడా అంటారు. పీయూషము అనే పదానికి అర్థము అమృతము అని అర్థం. పీయూషము అంటే అమృతం, అంటే అమృతం లాంటి స్రావాలను ఇది ఉత్పత్తి చేస్తుంది కాబట్టి దీనికి పీయూష గ్రంథి అని పేరు పెట్టినారేమో. మరి పిట్యూటరీ గ్రంథి అని కూడా అంటారు, ఇంగ్లీష్లో పిట్యూటరీ గ్రంథి అంటారు. ఇది చాలా ముఖ్యమైన గ్రంథి. చూడండి, మన మెదడులో కింది భాగంలో, మెదడు కింది భాగంలో మీకు స్క్రీన్ మీద చిన్న పింక్ కలర్లో చిన్నగా బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. దాన్నే పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథి అంటారు. మెదడుకు కింది భాగంలో పుర్రె యొక్క కింది తలంపై పుర్రె కింది వైపు ఉండే సెల్లా టూర్సికా అనే రంధ్రంలో ఈ పీయూష గ్రంథి ఇమిడి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన గ్రంథి. ఇది మన శరీరంలో లేకపోతే చాలా పనులు కుంటుపడతాయి. కాబట్టి ముఖ్యమైన గ్రంథి పీయూష గ్రంథి. మరి ఇటువంటి పీయూష గ్రంథిని మాస్టర్ గ్రంథి అంటారు. మాస్టర్ గ్రంథి అంటారు ఎందుకంటే దీని నుంచి అనేక హార్మోన్లు విడుదలై ఇతర వినాల గ్రంథులను నియంత్రిస్తాయి. కనుక పీయూష గ్రంథిని మాస్టర్ గ్రంథి అని లేదా వినాల గ్రంథులు అనే వాద్య బృందానికి గాయకుడు లేదా మాస్టర్ అని అంటారు. ఇంగ్లీష్లో మాస్టర్, బ్యాండ్ మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ ఆర్కెస్ట్రా అని కూడా అంటారు. బ్యాండ్ మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ ఆర్కెస్ట్రా అంటే ఈ గ్రంథి ఏ విధంగా చెప్తే మిగతా గ్రంథులు ఆ విధంగా ఫాలో అవుతుంటాయి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన గ్రంథి. ఇది పుర్రెలోని సెల్లా టూర్సికా అనే చిన్న గాడిలో అండాకారంగా కనిపించే చిన్న గ్రంథినే పీయూష గ్రంథి అంటారు. ఇది ద్వారగోర్ధపు ఉదరతలానికి కాలాంచికతో కలపబడి ఉంటుంది. ఆ విధంగా పీయూష గ్రంథి చాలా చిన్నగా ఉంటుంది. దీని పరిమాణము అసలు లెక్కలోకి రానంత చిన్నగా ఉంటుంది పీయూష గ్రంథి. మీరు పీయూష గ్రంథిని స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ విధంగా మరి చూస్తే మెదడుతో పోలిస్తే చిన్నగా బఠానీ గింజ సైజులో ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అది మెదడులో ద్వారగోర్ధపు ఉదరతలంలో కాలాంచికకు ముందు వైపున చిన్న బుడిపె మాదిరిగా ఉండే గ్రంథినే పీయూష గ్రంథి అంటారు. పీయూష గ్రంథి హైపోథలామస్ అనే భాగానికి కింద ఒక చిన్న బుడిపెలాగా ఉంటుంది. వేరుశనగ గింజ పరిమాణంలో ఉంటుంది పీయూష గ్రంథి. దాన్ని పెద్దగా చేస్తే ఈ విధంగా ఉంటుంది. పీయూష గ్రంథిలో మనకు రెండు లంబికలు స్పష్టంగా కనిపిస్తాయి. ముందు వైపు ఉండే అడినోహైపోఫైసిస్, తర్వాత వెనుక వైపు ఉండే న్యూరోహైపోఫైసిస్. ముందు వైపు అడినోహైపోఫైసిస్ అంటారు దాన్ని, ముందు లంబికను. వెనుక లంబికను న్యూరోహైపోఫైసిస్ అంటారు. కొందరు శాస్త్రవేత్తలు ఈ రెండు లంబికల మధ్యలో పార్స్ ఇంటర్మీడియా అనే చిన్న లంబిక కూడా ఉంది అని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తారు. ఆ విధంగా పీయూష గ్రంథిలో మూడు లంబికలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అవి మూడు లంబికలు ఏంటి? అడినోహైపోఫైసిస్, తర్వాత న్యూరోహైపోఫైసిస్, తర్వాత పార్స్ ఇంటర్మీడియా. అంటే రెండు పెద్ద లంబికల మధ్యలో ఒక చిన్న కణజాలం మాదిరిగా పార్స్ ఇంటర్మీడియా అనేది ఉంటుంది. ఈ పీయూష గ్రంథి నుంచి దాదాపు 10 రకాల హార్మోన్లు విడుదలవుతాయి. పీయూష గ్రంథి నుంచి 10 రకాల హార్మోన్లు విడుదలవుతాయి. పీయూష గ్రంథిలో మనం రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయని చెప్పినాం. ఒకటి అడినోహైపోఫైసిస్, రెండు న్యూరోహైపోఫైసిస్. అడినోహైపోఫైసిస్ గురించి చూద్దాం. ముందు అడినోహైపోఫైసిస్లో ఒకటి పెద్ద లంబిక, మరి మధ్య లంబికను కూడా కొంతమంది శాస్త్రవేత్తలు దీంట్లోనే కలిపి పలుచని మధ్య లంబికగా దీంట్లోనే వెనుక వైపుగా ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తారు. ఇది మధ్యలంబిక అనేది పిండ దశలో మాత్రమే క్రియాత్మకంగా ఉండి ప్రౌఢజీవులలో క్షీణిస్తుంది.
మరి పీయూష గ్రంథి యొక్క పూర్వలంబికైన అడినోహైపోఫైసిస్ నుంచి 7 రకాల హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఎడినోహైపోఫైసిస్ నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్లు 7 రకాలు. ఒకటి పెరుగుదల ప్రేరేపక హార్మోన్, దీన్ని ఇంగ్లీష్లో సోమాటోట్రోఫిక్ హార్మోన్ అంటారు. రెండోది అవటుగంధి ప్రేరేపక హార్మోన్, దీన్ని థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. 3 అధివృక్క గ్రంథి ప్రేరేపక హార్మోన్, అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్ అంటారు. 4వది పుటికా ఉద్దీపన హార్మోన్, దీన్నే ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. 5వది ల్యూటినైజింగ్ హార్మోన్. 6వది మధ్యాంతర కణాల ప్రేరేపక హార్మోన్. 7వది ప్రొలాక్టిన్. ఈ 7 హార్మోన్లు పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదలైతే ఒక హార్మోన్ మధ్యలంబిక నుంచి విడుదలవుతుంది, దాన్ని మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. ఈ విధంగా పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక అయినటువంటి ఎడినోహైపోఫైసిస్ నుంచి 7 రకాలైనటువంటి హార్మోన్లు విడుదలవుతాయి. మొదటి హార్మోన్ చూద్దాం. మొదటి హార్మోను పెరుగుదల ప్రేరేపక హార్మోన్, దీన్నే సోమాటోట్రోఫిక్ హార్మోన్ అంటారు. ఇది శరీర కణాలలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ జీవ సంశ్లేషణ అనే ప్రక్రియలను ఇది చేస్తుంది. శరీరం పెరుగుదల చూపించాలంటే ఈ హార్మోన్ తప్పనిసరిగా ఉండాలి. పెరుగుదల ప్రేరేపక హార్మోన్ ఉంటేనే పెరుగుదల అనేది చూపించడం జరుగుతుంది. ఆ హార్మోన్ లేకపోతే పెరుగుదల మందగించిపోతుంది. మీరు స్క్రీన్ మీద చూడండి. ఆ విధంగా బాలుడుగా ఉన్న పిల్లవాడు క్రమంగా పెరిగి పెద్దవాడు కావాలంటే సోమాటోట్రోఫిక్ హార్మోన్ అనేది తప్పనిసరిగా విడుదల కావాలి. ఈ సోమాటోట్రోఫిక్ హార్మోను దేహంలో జీవక్రియ వేగాన్ని పెంచుతుంది, ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతుంది, డిఎన్ఏ ఆర్ఎన్ఏల ఉత్పత్తిని పెంచుతుంది. ఈ విధంగా అన్నిటినీ పెంచి అది పెరుగుదల సక్రమంగా జరిగేలా చేస్తుంది. మళ్ళీ ఈ హార్మోన్ లోపిస్తే పొట్టిగా చిన్న పిల్లవాళ్ళగా ఉండిపోతారు, చిన్న వయసులోనే లోపిస్తే. దాన్ని క్రెటినిజం అంటారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఒక పొట్టిగా ఉండే వ్యక్తిని. అతను పేరు గుల్ మహమ్మద్, పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతనిలో చిన్న వయసులోనే ఈ హార్మోన్ లోపించడం వల్ల ఈ విధంగా పొట్టిగా మారిపోయి ఉన్నాడు. గుల్ మహమ్మద్ కేవలం అడుగున్నర ఎత్తు మాత్రమే ఉంటాడు. అదే ఈ హార్మోన్ ఎక్కువైతే జైగాంటిజం అనే వ్యాధి వస్తుంది. దాదాపు 8 అడుగుల పొడవు ఉంటారు. మీరు స్క్రీన్ మీద బాగా కనిపిస్తున్నారు. ఈ హార్మోన్ యొక్క ప్రభావం ఎక్కువైతే, హార్మోన్ యొక్క స్రావం ఎక్కువ విడుదలైతే జైగాంటిజం అనే వ్యాధి వస్తుంది. దీన్నే దీర్ఘకాయత్వము లేదా అతికాయత్వం అని కూడా అంటారు. ఆ విధంగా చిన్న వయసులో హార్మోన్లు తగ్గిపోతే క్రెటినిజం అనే వ్యాధి, పెద్ద వయసులో హార్మోన్లు చిన్న వయసులో హార్మోన్లు పెరిగిపోతే జైగాంటిజం అనే వ్యాధి వస్తుంది. మరి ఈ హార్మోన్ ప్రౌఢజీవుల్లో ఎక్కువైతే ఈ విధంగా మనిషి ముఖం మొద్దుబారిపోయినట్లుగా, గొరిల్లా ఆకారంలో ఉన్నట్లుగా మనిషి కనిపిస్తాడు. ఇవి పీయూష గ్రంథి యొక్క పెరుగుదల ప్రేరేపక హార్మోన్ యొక్క లోప లక్షణాలు, అవ్యవస్థతలు అంటారు. అవ్యవస్థలు అంటే తక్కువైనా ఎక్కువైనా ఈ హార్మోన్ వల్ల ప్రమాదమే. పీయూష గ్రంథి ఉత్పత్తి చేసే పెరుగుదల ప్రేరేపక హార్మోన్ తక్కువైనా ఇబ్బందే, ఎక్కువైనా ఇబ్బందే. చిన్న వయసులో తక్కువైపోతే క్రెటినిజం అనే వ్యాధి వస్తుంది. చిన్న వయసులో ఈ హార్మోన్ యొక్క స్రావం ఎక్కువైతే జైగాంటిజం అనే వ్యాధి వస్తుంది. అదే ప్రౌఢజీవుల్లో ఈ హార్మోన్ ఎక్కువైపోతే ఈ విధంగా యాక్రోమెగాలి అంటే గడ్డం పొడవుగా ఉండడము, ముఖం మొద్దుబారిపోయి ఉండడము, చింపాంజీ ఆకారంలో మనిషి కనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ విధంగా ఈ యొక్క పెరుగుదల ప్రేరేపక హార్మోన్ యొక్క అవ్యవస్థతలు ఉన్నాయి. తర్వాత రెండవ హార్మోను అవటు గ్రంథి ఉద్దీపక హార్మోన్, దీన్నే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. అవటు గ్రంథి ఉద్దీపక హార్మోన్నే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపిస్తుంది. గొంతు ప్రాంతంలో థైరాయిడ్ గ్రంథి అనేది ఉంటుంది. అది థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఆ గ్రంథి గొంతు ప్రాంతంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయాలంటే పీయూష గ్రంథి నుంచి వచ్చే అవటు గ్రంథి ఉద్దీపక హార్మోన్ అనేది బాగా సరైన మోతాదులో విడుదలైతేనే అది బాగా పనిచేస్తుంది. ఆ విధంగా
అవటు గ్రంథి ఉద్దీపక హార్మోన్ అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావడంలో. అవటు గ్రంథి పెరుగుదలను క్రియాశీలతను ఈ హార్మోన్ పెంచుతుంది. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను అవటు గ్రంథి యొక్క క్రియాశీలతను పెరుగుదలను పెంచుతుంది. అంతేకాకుండా థైరాక్సిన్ లోపం వల్ల వచ్చే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అనేది రాకుండా కూడా ఈ యొక్క థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను చేస్తుంది. మీకు స్క్రీన్ మీద బాగా కనిపిస్తుంది హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే పీయూష గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లేదా అవటు గ్రంథి ప్రేరేపక హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయితే వచ్చే వ్యాధిని హైపోథైరాయిడిజం అంటారు. మరి దాని లక్షణాలు మీకు బాగా స్పష్టంగా ఉన్నాయి స్క్రీన్ మీద. బాగా తొందరగా అలసిపోతారు, తర్వాత మెమరీ కోల్పోతారు, డిప్రెషన్కు లోనవుతారు, దాదాపు చెవుడు వచ్చేస్తుంది, బరువు పెరుగుతారు. ఇది హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు. అదే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యొక్క స్రావం ఎక్కువగా విడుదలైతే వచ్చే వ్యాధిని హైపర్ థైరాయిడిజం అంటారు. దీనివల్ల కళ్ళు ముందుకు పొడుచుకుని వస్తాయి, దాన్నే ఎక్సాప్థాల్మిక్ గైటర్ అంటారు. తర్వాత వెంట్రుకలు ఊడిపోతాయి, క్రమంగా జుట్టు అనేది ఊడిపోతూ వస్తుంది. తర్వాత ఎప్పుడు వాంతికి వచ్చిన సెన్సేషన్లో ఉంటారు. తర్వాత గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది, చెమట పట్టడము, ఒంటి నొప్పులు, తర్వాత నిద్ర ఎక్కువగా పట్టడము, నర్వస్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, శ్వాస సరిగా పీల్చుకోలేకపోవడం, ఇవన్నీ కూడా హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు. ఈ విధంగా థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించే అవటు గ్రంథి ప్రేరేపక హార్మోన్ అనే హార్మోన్ యొక్క స్రావము తగ్గినా పెరిగినా కూడా సమస్యలే. దీన్నే టీఎస్హెచ్ అంటారు, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్ యొక్క స్రావము తక్కువగా విడుదలైతే హైపోథైరాయిడిజం వస్తుంది. ఈ హార్మోన్ యొక్క స్రావం అధికంగా ఉత్పత్తి అయితే హైపర్ థైరాయిడిజం అనే వ్యాధి వస్తుంది. ఈ విధంగా ఈ యొక్క థైరాయిడిజం అనేది కామన్గా సంభవించే వ్యాధి. ఎవరికి ఈ యొక్క థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యొక్క అధిక లేదా అల్ప స్రావం వాళ్ళలో ఇలాంటి వ్యాధి కనిపిస్తాయి. నెక్స్ట్ మూడో హార్మోను అధివృక్క గ్రంథి వల్కల ప్రేరేపక హార్మోన్. ఇది మూడవది, అధివృక్క గ్రంథి వల్కల ప్రేరేపక హార్మోన్. దీన్నే అడ్రినో కార్టికోట్రోఫిక్ హార్మోన్ అంటారు. అడ్రినో కార్టికోట్రోఫిక్ హార్మోన్ అధివృక్క గ్రంథి వల్కల ప్రేరేపక హార్మోన్. ఇది ఏం చేస్తుందంటే అధివృక్క గ్రంథి యొక్క వల్కలాన్ని ప్రేరేపిస్తుంది. మూత్రపిండాలకు పై భాగంలో అధివృక్క గ్రంథి అనేది ఉంటుంది, మీకు డయాగ్రామ్లో కనిపిస్తుంది. మూత్రపిండాలు ఉన్నాయి, మూత్రపిండాల పైన పసుపు రంగులో ఈ యొక్క అధివృక్క గ్రంథి అనేది ఉంటుంది. ఈ అధివృక్క గ్రంథి పని చేయాలంటే పీయూష గ్రంథి నుంచి వచ్చే అధివృక్క గ్రంథి వల్కల ప్రేరేపక హార్మోన్ అనే హార్మోన్, దీన్ని ఇంగ్లీష్లో అడ్రినో కార్టికోట్రోఫిక్ హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ తగిన మోతాదులో విడుదలైతేనే ఈ యొక్క అధివృక్క గ్రంథి బాగా పనిచేస్తుంది. అధివృక్క గ్రంథి బాగా పనిచేస్తే శరీరంలో అన్ని క్రియలు సక్రమంగా జరుగుతాయి. మరి ఈ హార్మోన్ లోపిస్తే ఏం జరుగుతుంది? కుసింగ్స్ వ్యాధి వస్తుంది. ఈ యొక్క అధివృక్క గ్రంథి వల్కల ప్రేరేపక హార్మోన్ అనేది హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయితే వచ్చే లోప లక్షణాల్లో మొదటిది కుసింగ్స్ సిండ్రోమ్. ఈ విధంగా శరీరము ఈ విధంగా మారిపోతుంది. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. ఒబెసిటీ, అతికాయత్వం అనేది సాధారణంగా కనిపిస్తుంది. పొట్ట లావుగా ఉంటుంది, కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి. అంతేకాకుండా గూని కూడా వస్తుంది, బఫెలో హంప్ అంటారు దాన్ని. ముఖము గుండ్రంగా రౌండ్గా ఊదుకాయలో వచ్చిన వాళ్ళ మాదిరిగా ఉంటారు. అంతేకాకుండా హై బ్లడ్ షుగర్ ఉంటుంది. తర్వాత వర్టిగో, తల తిరగడం అనే లక్షణం కనిపిస్తుంది. తర్వాత కళ్ళు సరిగా కనిపించవు, ముఖం మీద మొటిమలు ఎక్కువగా వస్తాయి.
తర్వాత దేహంలో నీరు ఎక్కువగా రిటెన్షన్, దేహంలోనే ఉండిపోతుంది నీరు, మూత్రం ద్వారా బయటికి పోకుండా దేహంలో ఎక్కువగా ఉండిపోతుంది. దానివల్ల ఎడిమా అనే వాపు వంటి లక్షణం వస్తుంది. ఎడిమా, గాయాలు కూడా తొందరగా వీళ్ళకు మానవు. ఈ వ్యాధిని కుషింగ్స్ సిండ్రోమ్ అంటారు. కుషింగ్స్ సిండ్రోమ్. ఆ విధంగా అధివృక్క గ్రంథి యొక్క వల్కల ప్రేరేపక హార్మోన్, అధివృక్క గ్రంథి యొక్క వల్కలాన్ని ప్రేరేపించే హార్మోన్ అనేది తక్కువగా విడుదలైతే కుషింగ్స్ వ్యాధి అనేది వస్తుంది. మరి 4వ హార్మోన్ పుటిక ఉద్దీపన హార్మోన్. దీన్నే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. ఇది స్త్రీ పురుషులు ఇద్దరిలో విడుదలవుతుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, పుటిక ఉద్దీపక హార్మోన్ అనేది స్త్రీ జీవుల్లో పురుష జీవుల్లో ఇద్దరిలో విడుదలవుతుంది. ఇది పురుషులలో శుక్రోత్పాదక కణాలను, శుక్ర జననాన్ని ప్రేరేపిస్తుంది. ఇదే హార్మోన్ స్త్రీ జీవుల్లో స్త్రీ బీజ కోశాలను, అండజననాన్ని ప్రేరేపిస్తుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లేదా పుటిక ఉద్దీపక హార్మోన్ అనేది స్త్రీ జీవుల్లో పురుష జీవుల్లో రెండింటిలో డిఫరెంట్గా ఇది స్పందిస్తుంది. పుటిక ఉద్దీపక హార్మోను స్త్రీ జీవుల్లో ఒక రకంగా, పురుష జీవుల్లో ఒక రకంగా ఇది పనిచేస్తుంది. ఈ హార్మోను స్త్రీ జీవుల్లో విడుదలైతే, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్త్రీ జీవుల్లో విడుదలైతే స్త్రీ బీజ కోశాలను ప్రేరేపించి అండాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది, అండాలు సక్రమంగా విడుదలయ్యేలా చేస్తుంది. అండ జననము అంటారు, అండ జననము కరెక్ట్గా జరిగేలా చేస్తుంది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అదే హార్మోన్ పురుష జీవుల్లో ఉత్పత్తి అయితే పురుషుల్లో శుక్ర కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, శుక్ర జననము అనేది జరిగేలా చేస్తుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఆ విధంగా పనిచేస్తుంది. పుటిక ఉద్దీపక హార్మోన్ ఇది స్త్రీ జీవుల్లో అండాలు విడుదల కావడాన్ని ప్రేరేపిస్తుంది. మీరు డయాగ్రామ్లో చూస్తే అండకోశం నుంచి విడుదలవుతుంది. గ్రాఫియన్ ఫాలికిల్ అనే భాగం నుంచి అండము బయటికి విడుదలవుతుంది. అది నేరుగా గర్భాశయంలోనికి పోవడం జరుగుతుంది. ఈ విధంగా అండాశయం నుంచి అండాలు కరెక్ట్గా విడుదల కావాలంటే ఈ యొక్క ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ హార్మోన్ లేకపోతే అండాలు సరిగా విడుదల కావు, శుక్రకణాలు తయారు కావు. కాబట్టి ఇన్ఫెర్టిలిటీ అనేది సమస్య వస్తుంది, పిల్లలు పుట్టకపోవడం జరుగుతుంది. అది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ చేసే పని. నెక్స్ట్ 5వది ల్యూటినైజింగ్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్ దీన్నే ఇది మామూలుగా స్త్రీ జీవుల్లో అండోత్పత్తికి మరియు కార్పస్ లుటియం ప్రేరేపణకు తోడ్పడుతుంది. ల్యూటినైజింగ్ హార్మోన్ స్త్రీ జీవుల్లో ఉత్పత్తి అవుతుంది. ఇది అండము విడుదలైన తర్వాత ఖాళీ అండకోశాన్ని కార్పస్ లుటియంగా మార్చడానికి తోడ్పడుతుంది ల్యూటినైజింగ్ హార్మోన్. ఖాళీగా ఉండే అండం విడుదల కావడం వల్ల మిగిలిపోయిన ఖాళీ గ్రాఫియన్ పుటికను కార్పస్ లుటియం అంటారు. ఇది గర్భధారణకు అవసరమైన ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి స్త్రీ జీవుల్లో గర్భధారణ సరిగా జరగాలంటే ఈ యొక్క ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది చాలా ముఖ్యమైనది. ల్యూటినైజింగ్ హార్మోన్ లేకపోతే గర్భధారణ జరగదు. ల్యూటినైజింగ్ హార్మోను ఏం చేస్తుంది చూడండి మీరు స్క్రీన్ మీద. ఇది పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదలై స్త్రీ జీవుల్లో అయితే అండాశయంను అండం విడుదలైన తర్వాత కార్పస్ లుటియాన్ని ప్రేరేపిస్తుంది. అదే పురుష జీవుల్లో ల్యూటినైజింగ్ హార్మోన్ ఉండదు, కానీ పురుష జీవుల్లో ఉండే హార్మోన్ను ఇంటర్సీసియస్ సెల్స్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు, ICTH అంటారు. స్త్రీ జీవుల్లో ఉండే ఈ హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ అంటారు. దీనికి కరెక్ట్గా సరిపోయే మరొక హార్మోన్ పురుష జీవుల్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్ను మధ్యాంతర కణాల ప్రేరేపక హార్మోన్ అంటారు. దీన్నే ఇంటర్స్టీసియస్ సెల్స్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. ఇది ముష్కాల్లో ఉండే మధ్యాంతర కణాలు ప్రేరేపిస్తుంది, మధ్యాంతర కణాలను ప్రేరేపిస్తుంది. మధ్యాంతర కణాలు ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి మధ్యాంతర కణాలను ప్రేరేపించి
దాని నుంచి ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది ఇంటర్స్టీషియస్ సెల్స్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ విధంగా ఈ రెండు హార్మోన్లు ల్యూటినైజింగ్ హార్మోను, ఐసిటిహెచ్ హార్మోను ఒకటి స్త్రీ జీవుల్లో ఒకటి పురుష జీవుల్లో విడుదలవుతుంది. ఎక్కడ విడుదలైనా కూడా ఇది స్త్రీ జీవుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలను ప్రేరేపిస్తుంది. అదేవిధంగా పురుష జీవుల్లో కూడా ఇంటర్స్టీషియస్ సెల్స్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ద్వితీయ లైంగిక లక్షణాలను ప్రేరేపించడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా ఇది ఒక రకమైన సెక్స్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఒకటి, ఇంటర్స్టీషియస్ సెల్స్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది, ఈ రెండు కూడా దాదాపు వీటిని సెక్స్ హార్మోన్లు అని కూడా అంటారు. తర్వాత 7వ హార్మోన్ ప్రొలాక్టిన్. ప్రొలాక్టిన్ హార్మోన్ను పురిటి హార్మోన్ అంటారు. పురిటి హార్మోన్ ఇది గర్భావధి కాలంలో కార్పస్ లుటియం విధిని ప్రేరేపిస్తుంది. గర్భావధి కాలంలో కార్పస్ లుటియంను ప్రేరేపిస్తుంది. మానవులలో, స్త్రీ జీవులలో శిశు జననానంతరం క్షీరస్రావానికి ఉపయోగపడుతుంది. పాలు ఉత్పత్తి కావడానికి తోడ్పడే హార్మోన్నే ప్రొలాక్టిన్ అంటారు. ప్రొలాక్టిన్నే పాలు చిందించే హార్మోన్ అని కూడా అంటారు. ఇది డెలివరీ అయిపోయిన తర్వాత స్త్రీజీవుల్లో ఈ హార్మోన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల పిల్లలకు పాలివ్వడానికి ఈ హార్మోన్ తన ప్రయత్నం చేసి యొక్క క్షీరగ్రంథులు ఓపెన్ అయ్యేలా, క్షీరగ్రంథుల యొక్క చూసకాల నుంచి పాలు బయటికి వచ్చేలా ఈ హార్మోన్ చేస్తుంది. అది ప్రొలాక్టిన్ హార్మోన్. ఇది ఈ 7 పీయూష గ్రంథి యొక్క పూర్వలంబికైనటువంటి అడినోహైపోఫైసిస్ నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్లు ఈ 7 ఉన్నాయి. అంతేకాకుండా పీయూష గ్రంథిలో పూర్వ పరలంబికల మధ్యలో మరొక లంబిక ఉంటుంది. దాన్ని మధ్యలంబిక అంటారు. దీన్నే పార్స్ ఇంటర్మీడియా అని కూడా అంటారు. పార్స్ ఇంటర్మీడియా లేదా మధ్యలంబిక. ఈ లంబిక నుంచి విడుదలయ్యే ఏకైక హార్మోన్ కృష్ణ కణాల ప్రేరేపక హార్మోన్. కృష్ణ కణాల ప్రేరేపక హార్మోన్. ఇక్కడ కృష్ణ అంటే నల్లని రంగును ఉత్పత్తి చేసే కణాలను ప్రేరేపించే హార్మోన్. కాబట్టి దీన్ని కృష్ణ కణాల ప్రేరేపక హార్మోన్ అంటారు. ఇంగ్లీష్లో మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇది ఏం చేస్తుందంటే చర్మములో మెలనోసైట్ కణాలను ప్రేరేపించి మెలనిన్ అనే వర్ణకాలను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది ఈ యొక్క మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మీరు స్క్రీన్ మీద చూసినారంటే మీకు బాగా కనిపిస్తుంది. మెలనోసైట్లు పైన మెలనోసైట్ ఆ విధంగా నిర్మాణం ఉంటుంది. ఇలాంటి మెలనోసైట్లు మెలనిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేయడం వల్ల కప్పల రంగు చూడండి నల్లగా మారింది. నల్లగా కప్పల రంగు ఉంది. ఇక్కడ మెలనిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అయింది కాబట్టి నల్లగా ఉంది. అదేవిధంగా మానవుల్లో కూడా వివిధ రంగుల వాళ్ళు ఉంటారు. కొందరు నల్లగా ఉంటారు, కొందరు తెల్లగా ఉంటారు, కొందరు చామన ఛాయతో ఉంటారు. ఈ విధంగా ఉండడానికి కారణం ఏమిటంటే వాళ్ళలో ఉత్పత్తి అయ్యే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోనే. ఈ హార్మోను ఎండలోకి పోతే అధికంగా ఉత్పత్తి అవుతుంది, నీడలో ఉన్నప్పుడు తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయితే బాహ్య చర్మలంలో ఉండే మెలనోసైట్ కణాలు మెలనిన్ అనే వర్ణక ద్రవ్యాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి చర్మం నల్లగా మారుతుంది. అదే నీడలో ఉండే వాళ్ళలో ఈ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి చర్మము అంత నల్లగా మారకుండా కొద్దిగా తెలుపు రంగులో చర్మము ఉంటుంది. ఈ విధంగా మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్నే మరొక పేరు కృష్ణ కణాల ప్రేరేపక హార్మోన్ అంటారు. ఇది మెలనిన్ ఉత్పత్తిని అధికం చేస్తుంది. ఇది మధ్యలంబిక నుంచి ఉత్పత్తి అవుతుంది. మధ్యలంబికను ఇంగ్లీష్లో పార్స్ ఇంటర్మీడియా అంటారు. పార్స్ ఇంటర్మీడియా నుంచి ఉత్పత్తి అవుతుంది కాబట్టి దీన్నే ఇంటర్మెడిన్ అనే మరొక పేరు ఉంది. ఈ హార్మోన్కు మధ్యలంబిక నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్కు మరొక పేరు ఇంటర్మెడిన్. ఇంటర్మెడిన్ అన్న మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అన్న ఒక్కటే. నెక్స్ట్ న్యూరోహైపోఫైసిస్. పరలంబికకే మరొక పేరు న్యూరోహైపోఫైసిస్. పీయూష గ్రంథి యొక్క పరలంబిక. మరి పరలంబిక నుంచి రెండు రకాల హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఒకటి ఆక్సిటోసిన్, రెండోది వాసోప్రెసిన్. ఈ రెండు హార్మోన్లు
పీయూష గ్రంథి యొక్క పారలంబిక నుంచి ఉత్పత్తి అవుతాయి. పారలంబికను ఇంగ్లీష్లో న్యూరోహైపోఫైసిస్ అంటారు. పారలంబికను న్యూరోహైపోఫైసిస్ అంటారు. ఇది పీయూష గ్రంథిలో వెనక భాగంలో ఉంటుంది. దీని నుంచి 2 రకాల హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. వాటిని ఒకటి ఆక్సిటోసిన్, రెండోది వాసోప్రెసిన్. ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ అనే 2 రకాల హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. మొదట ఆక్సిటోసిన్ అనే హార్మోన్ గురించి చూద్దాం. ఆక్సిటోసిన్ యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. ఆక్సిటోసిన్ యొక్క అణు నిర్మాణము ఈ విధంగా ఉంటుంది. C43H66N12O12S2 దీని ఫార్ములా ఆక్సిటోసిన్ యొక్క ఫార్ములా. ఈ ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది, ఏం పని చేస్తుంది? ఆక్సిటోసిన్ అనే హార్మోను ఇది రక్తంలోకి విడుదలైతే అనేక మార్పులు కనిపిస్తాయి. రక్తంలో అనేక మార్పులు, రక్తంలోకి విడుదలైన వెంటనే జీవి దేహంలో అనేక మార్పులు కనిపిస్తాయి. ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ను పురిటి హార్మోన్ అని కూడా అంటారు. అంటే డెలివరీ సమయంలో ఇది గర్భాశయం చుట్టూ ఉండే కండరాలను వదులు చేసి శిశు జననం సులభంగా జరిగేలా చేస్తుంది ఆక్సిటోసిన్ హార్మోన్. ఆక్సిటోసిన్ హార్మోను కండరాల మీద పనిచేసి అవి వదిలయ్యేలా చేస్తుంది, లిగమెంట్ల మీద పనిచేస్తుంది, అవి వదిలయ్యేలా చేస్తుంది. ఆ విధంగా ఆక్సిటోసిన్ అనే హార్మోన్ను లవ్ హార్మోన్ అని కూడా అంటారు. లవ్ హార్మోన్, దీన్నే కాపురాన్ని చక్కదిద్దే హార్మోన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ ఎవరిలో అయితే ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో వాళ్ళలో ప్రేమ భావనలు బాగా ఉద్భవిస్తాయి. ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, కలుపుగోలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ హార్మోను ఆక్సిటోసిన్ అంటారు. ఈ హార్మోన్నే లేబర్ హార్మోన్ అని కూడా అంటారు. లేబర్ హార్మోన్ అంటే పొరిటి నొప్పులను తగ్గించే హార్మోన్ కాబట్టి లేబర్ హార్మోన్ అంటారు. ఇది స్త్రీ జీవుల్లో, పురుష జీవుల్లో ఇద్దరిలో ఉత్పత్తి అవుతుంది. మరి దీన్నే లవ్ హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ బాగా ఉత్పత్తి కావాలంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూడాల, తర్వాత ఒక కౌగిలింత, తర్వాత షేక్ హ్యాండ్, తర్వాత కిస్సింగ్, తర్వాత మ్యూజిక్ వినడం, డ్యాన్స్ చేయడం, ఇలాంటి కార్యక్రమాల వల్ల ఈ హార్మోన్ యొక్క గాఢత పెరుగుతుంది. రక్తంలోకి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్. ఆక్సిటోసిన్ ఎవరెవరిలో ఉత్పత్తి అవుతుందో వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఈ హార్మోన్నే ఏమంటున్నారు? లవ్ హార్మోన్ అంటారు. ఆక్సిటోసిన్ హార్మోన్ను లవ్ హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ విడుదల కావడం వల్ల గర్భాశయ కండరాలు సంకోచం చెంది మాతృ గర్భం నుంచి శిశు జననం సులువుగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ హార్మోన్ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ను ఉత్తేజపరిచి క్షీరగ్రంథుల నుంచి పాల ఉత్పత్తిలో కూడా తోడ్పడుతుంది. అది ఆక్సిటోసిన్ అనే హార్మోన్ చేసే పని. నెక్స్ట్ రెండోది వాసోప్రెసిన్. ఇంకొక హార్మోన్ పేరు వాసోప్రెసిన్. దీన్నే యాంటీ డయూరిటిక్ హార్మోన్ అంటారు. వాసోప్రెసిన్నే యాంటీ డయూరిటిక్ హార్మోన్ అంటారు. ఇది శరీరంలో నీటి శాతం ఎక్కువైనప్పుడు ఈ హార్మోన్ తక్కువగా, శరీరంలో నీటి శాతం తక్కువైనప్పుడు ఈ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఈ హార్మోన్ వల్ల మూత్రపిండాలు నీటిని ఎక్కువగా పునఃశోషణం చేసుకుంటాయి. ఈ హార్మోన్ తక్కువైతే మూత్రపిండాలు నీటిని సరిగా పునఃశోషణ జరపక ఎక్కువ నీరు మూత్రం ద్వారా బయటికి పోతుంది. ఈ స్థితినే డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు. దీన్ని అతిమూత్ర వ్యాధి అంటారు. అంటే వాసోప్రెసిన్ అనే హార్మోను తక్కువగా ఉత్పత్తి అయితే అతిమూత్ర వ్యాధి వస్తుంది. దాన్ని డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు. ఈ స్థితిలో దాహం ఎక్కువగా ఉంటుంది. పురుషులలో ఈ అసాధారణ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇది వాసోప్రెసిన్ అనే హార్మోను చేసే పని. వాసోప్రెసిన్ అనే హార్మోను రక్తంలోకి విడుదలైన వెంటనే ఏం చేస్తుంది? మూత్రనాళిక లేదా వృక్క నాళికల మీద ఇది పనిచేస్తుంది. పనిచేసి మూత్రపిండాలలో నీటి పునఃశోషణ అధికంగా జరిగేలా చేస్తుంది వాసోప్రెసిన్. ఈ హార్మోను చలికాలంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి చలికాలంలో మనం మూత్రానికి తక్కువగా పోతాం. ఈ హార్మోన్ వేసవి కాలంలో
ఈ హార్మోన్ వేసవి కాలంలో తక్కువగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి మూత్రం ద్వారా అధికంగా నీరు బయటికి పోతుంది. కాబట్టి ఇది సీజనల్గా పరిస్థితులకు అనుగుణంగా ఈ హార్మోను ఉత్పత్తి అవుతుంటుంది. ఈ వాసోప్రెసిన్ హార్మోన్కి మరొక పేరు యాంటీ డయూరిటిక్ హార్మోన్ అని కూడా అంటారు. యాంటీ డయూరిటిక్ హార్మోన్ ఇది ఎక్కువగా మూత్రపిండం మీదనే పనిచేస్తుంది. ఈ హార్మోన్ లోపిస్తే అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటీస్ ఇన్సిపిడస్ అనే వ్యాధి వస్తుంది. దీనికి వాళ్ళు వాసోప్రెసిన్ ఇంజెక్షన్లు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఆ విధంగా ఇంజెక్షన్ వేసుకుంటే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. కంటిన్యూగా ఇంజెక్షన్లు వాడాల్సి వస్తుంది. ఆ విధంగా మూత్రపిండాల మీద అది పనిచేసి మూత్రస్రావ నాళికలో ఇది నీటి పునఃశోషణాన్ని అధికంగా చేస్తుంది. ఆ విధంగా ఈ యొక్క పీయూష గ్రంథి హార్మోన్లు ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మొత్తం 10 రకాల హార్మోన్లు చెప్పిన. పీయూష గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే మొత్తం 10 రకాల హార్మోన్లు చెప్పిన. ఏమేమి హార్మోన్లు ఒక్కసారి మళ్ళా రిపీట్ చేసుకుందాం. పూర్వలంబిక నుంచి 7 హార్మోన్లు, మధ్యలంబిక నుంచి 1 8 హార్మోన్లు, తర్వాత పరలంబిక నుంచి 2, దాంతో మొత్తం 10 హార్మోన్లు. 7 + 1 + 2 మొత్తం 10 హార్మోన్లు పీయూష గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. నంబర్ 1 పెరుగుదల ప్రేరేపక హార్మోన్. నంబర్ 2 అవటు గ్రంథి ప్రేరేపక హార్మోన్. నంబర్ 3 అధివృక్క గ్రంథి వల్కల ప్రేరేపక హార్మోన్. నంబర్ 4 పుటిక ఉద్దీపన హార్మోన్. నంబర్ 5 ల్యూటినైజింగ్ హార్మోన్. నంబర్ 6 మధ్యంతర కణాల ప్రేరేపక హార్మోన్. నంబర్ 7 ప్రొలాక్టిన్. ఇవి పూర్వలంబిక నుంచి. నంబర్ 8 మధ్యాంతర కణాల నంబర్ 8 కృష్ణ కణాల ప్రేరేపక హార్మోన్, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. నంబర్ 9 ఆక్సిటోసిన్. నంబర్ 10 వాసోప్రెసిన్. ఈ విధంగా మొత్తం 10 రకాల హార్మోన్లు పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక మరియు పరలంబిక నుంచి విడుదలవుతాయి. పూర్వలంబిక మరియు పరలంబిక. రైట్. దీంట్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. మీకు పీయూష గ్రంథి యొక్క నిర్మాణంలో కానీ దాని యొక్క విధుల్లో కానీ లేదా ఇంకే డౌట్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. అది ఉత్పత్తి చేసే హార్మోన్లు కానీ దాని గురించైనా మీరు అడగచ్చు. పీయూష గ్రంథి మాస్టర్ గ్రంథి కాబట్టి ఈ గ్రంథి వల్ల వచ్చే అనర్థాలు, ఉపయోగాలు అనేకం ఉంటాయి, కానీ కొన్ని అనర్థాలు కూడా ఉంటాయి. ఈ గ్రంథి వల్ల వచ్చే కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. అంటే ఈ హార్మోన్ ఉత్పత్తి తక్కువైతే కొన్ని రకాల వ్యాధులు వస్తాయి, ఎక్కువైతే కొన్ని రకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి ఎప్పుడు ఏ వ్యాధులు వస్తాయో ఆ యొక్క హార్మోన్ స్రావాన్ని బట్టి ఉంటుంది. అన్నీ కరెక్ట్గా విడుదలైతే ఏ వ్యాధులు రాకుండా చాలా సుఖంగా జీవించవచ్చు. రైట్. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. మీకు అన్మ్యూట్ చేసుకోండి, డౌట్ ఉంటే అడగండి. పీయూష గ్రంథి మాస్టర్ గ్రంథి. దీనికి మరొక పేరు బ్యాండ్ మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ ఆర్కెస్ట్రా అంటారు. బ్యాండ్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అంటాం కదా, మ్యూజిక్ డైరెక్టర్. ఆ విధంగా మ్యూజిక్ డైరెక్టర్ కింద ఉండే ఇతరులకు ఏ విధంగా ఆజ్ఞాపన చేసేస్తుంటాడో ఈ పీయూష గ్రంథి కూడా ఇతర గ్రంథులకు తగిన ఆదేశాలు ఇస్తూ ఆ గ్రంథులు సక్రమంగా పనిచేసేలా ఈ యొక్క పీయూష గ్రంథి పనిచేస్తుంది. మీకు పీయూష గ్రంథి గురించి ఏం డౌట్ ఉన్నా కూడా అడగచ్చు. అన్మ్యూట్ చేసుకోండి, నాతో మాట్లాడండి. పీయూష గ్రంథి గురించి డౌట్లు ఉంటే అడగండి. పీయూష గ్రంథి అవ్యవస్థలు అని కొన్ని ఉన్నాయి. మళ్ళా అంటే పీయూష గ్రంథి యొక్క స్రావాలు తక్కువ కావడం, ఎక్కువ కావడం వల్ల వచ్చే సమస్యలు. దాంట్లో నెంబర్ 1 పీయూష మరుగుజ్జుతనము, పిట్యూటరీ డ్వార్ఫిజం అంటారు ఇంగ్లీష్లో. పిట్యూటరీ డ్వార్ఫిజం. ఎదిగే వయసులో
పెరుగుదల హార్మోన్ అల్పస్రావం వల్ల ఎముకల్లో పెరుగుదల మందగిస్తుంది. సాధారణ ఎత్తు పెరిగే లోపే ఎముకల్లో ఉండే ఎపిఫైసియల్ పలకాలు మూసుకుపోతాయి. దేహంలోని ఇతర అవయవాలు కూడా పెరగవు. దేహ పరిమాణ అనుపాతాలు చిన్నపిల్లల మాదిరిగా ఉంటాయి. దాన్నే పిట్యూటరీ డ్వార్ఫిజం అంటారు. పొట్టిగా గుజ్జారు అంటాం, మన ప్రాంతంలో గుజ్జారులు అంటాం, పొట్టిగా ఉంటారు. అదేవిధంగా ఈ హార్మోన్ అధికమైతే వచ్చే వ్యాధి అతికాయత్వము, జైగాంటిజం. బాల్య దశలో ఈ యొక్క పెరుగుదల హార్మోన్ అధిక స్రావం వల్ల అతికాయత్వం కలుగుతుంది. పొడవాటి ఎముకలు పొడవు అసాధారణంగా పెరుగుతుంది. వ్యక్తి పొడవు పెరుగుతాడు, కానీ దేహ పరిమాణం యొక్క అనుపాతాలు మామూలుగా ఉంటాయి. నెక్స్ట్ మూడవ వ్యాధి పీయూష గ్రంథి అల్పస్రావం వల్ల, మూడవ వ్యాధి అధిక స్రావం వల్ల ఎక్రోమెగాలి అనే వ్యాధి వస్తుంది. ఎక్రోమెగాలి ప్రౌఢ దశలో పెరుగుదల హార్మోన్ అధిక స్రావం వల్ల ఎక్రోమెగాలి అనే అనుపాత రహిత అతికాయత్వం కలుగుతుంది. ఇప్పటికే ఎపిఫైసియల్ పలకాలు కోల్పోవడం వల్ల పొడవాటి ఎముకల పొడవులో మున్ముందు పెరుగుదల ఉండదు, కానీ కాళ్ళు, చేతులు, చెక్కిళ్ళు, దవడలు, ఎముకలు దళసరిగా మారుతాయి. ఇతర కణజాలాలు పెద్దవవుతాయి. కనురెప్పలు, పెదాలు, నాలుక, ముక్కు పెద్దవిగా మారుతాయి. గడ్డం పొడవుగా ఉంటుంది. ఈ రకమైన లక్షణాలను ఎక్రోమెగాలి అంటారు. ఇది పీయూష గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే పెరుగుదల ప్రేరేపక హార్మోన్ యొక్క స్రావం అధికమైతే ఈ ఎక్రోమెగాలి అనే వ్యాధి వస్తుంది. రైట్? మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. అన్మ్యూట్ చేసుకోండి, నాతో మాట్లాడండి. మీరు అడిగే ఏ క్వశ్చన్కైనా నేను సమాధానం చెప్తాను. రైట్? మాట్లాడండి. సరే, డయాబెటీస్ మెల్లిటస్ అంటే? డయాబెటీస్ మిల్లిటస్, దీన్నే తెలుగులో అతిమూత్ర వ్యాధి అంటారు. డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే అతిమూత్ర వ్యాధి. డయాబెటీస్ మిల్లిటస్ అంటే చక్కెర వ్యాధి, మధుమేహ వ్యాధి. డయాబెటీస్ మిల్లిటస్ అంటే మధుమేహ వ్యాధి. డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే అతిమూత్ర వ్యాధి. మనకి ఇప్పుడు అతిమూత్ర వ్యాధి గురించి మాత్రమే సిలబస్లో ఉంది. తర్వాత నెక్స్ట్ క్లాస్లో క్లోమగ్రంథి గురించి చెప్పేటప్పుడు డయాబెటీస్ మిల్లిటస్ గురించి కూడా మనం విస్తారంగా చదువుకుందాం. ఇప్పుడు డయాబెటీస్ ఇన్సిపిడస్, ఇక్కడ డయాబెటీస్ అంటే లోప లక్షణము అని అర్థం. ఇన్సిపిడస్ అంటే రుచి లేని మూత్రము అని అర్థం. అంటే మూత్రం ద్వారా సాధారణానికి మించిన నీరు బయటికి పోతుందంటే, రోజుకు 10 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తే ఆ మూత్రం అంత ఘాటుగా ఉండదు, చప్పగా ఉంటుంది మూత్రం. నీళ్లు మూత్రం ద్వారా బయటికి రోజు 10 లీటర్లు పోతే ఆ మూత్రంలో ఘాటు కానీ చిక్కదనం కానీ ఉండదు. కాబట్టి రుచికి చప్పగా ఉంటుంది. కాబట్టి ఆ పేరు డయాబెటీస్ ఇన్సిపిడస్ అనే పేరు పెట్టడం జరిగింది. డయాబెటీస్ మిల్లిటస్ అంటే అది మధుమేహ వ్యాధి. అది మనం క్లోమగ్రంథుల గురించి చదివేటప్పుడు చదువుకుందాం, క్లోమగ్రంథి గురించి. రైట్? ఇంకా ఎనీ డౌట్స్? అన్మ్యూట్ చేసుకోండి, నాతో మాట్లాడండి. ఏం డౌట్ లేవా? జమనా సార్, ఎనీ డౌట్స్? నేను ఇందాక అడిగాను సార్ డౌట్, మెల్లిటస్ అది నేనే అడిగాను. డయాబెటీస్ మిల్లిటస్ అంటే అది షుగర్ వ్యాధి. దాన్నే మధుమేహ వ్యాధి అంటారు. ఓకే సార్. రైట్? ఇంకా ఎనీ డౌట్స్ అమ్మాయిలు? రైట్? మీకేం డౌట్ లేకపోతే ఇప్పుడు క్లోజ్ చేస్తాను.